మా పెద్దలు విఠలన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు మరోసారి మీ మీడియా మిత్రుల సందర్భంగా. వారు అధికారంలో ఉన్నప్పుడు పాలనలో కూడా మాకు ఆదర్శవంతం, రాజకీయంగా కూడా మాకు ఆదర్శవంతం, వారి ఆరోగ్యంలో కూడా మాకు ఆదర్శవంతంగా ఉన్నందుకు వారు అందరూ నిండు నూరేండ్లు వర్ధిల్లాలి. ఆ ఆయుష్ ఆరోగ్యాలతో ప్రజలకు ఇంకా కూడా మరింత సేవ చేయాలని మనసారా కోరుకుంటున్నాం. మా మాజీ కార్పొరేటర్ కొప్పుల విఠలరెడ్డి అన్న గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే నేను రాజకీయంగా వచ్చినప్పటి నుంచి కూడా చాలామంది లీడర్లను చూసిన, కానీ అన్న పుట్టినరోజు అనేది నాకు నిన్నటిసంతే చాలా సంతోషంగా అనిపించింది. అరే రేపు అన్నను కలవాలి, పొద్దున్నే కలిసి అన్నకు విషయం చెప్పాలి కలిసి అని చెప్పేసి. ఎందుకంటే అనుబంధం, ఎందుకంటే నేను అన్న కింద కార్పొరేటర్ కింద వార్డు మెంబర్ లెక్క చేసినప్పుడు ఆయన వెంబడి పని చేసినప్పుడు నేను నేర్చుకునే ఎక్కువ చాలా. అందుకని ఆయన అంటే మాకు చాలా ఇన్స్పిరేషన్. ఎందుకంటే ఎప్పుడు కానీ మేము ఆవేశంగా ఉండేవాళ్ళం రాజకీయంగా యువకులం కాబట్టి, కానీ ఆవేశంతో ఆలోచన ఉండాలని చెప్పేసి మాకు నేర్పించిన వ్యక్తి మా కొప్పుల విఠలరెడ్డి గారు. డిసిప్లిన్ అనేది, టైం పంక్చువాలిటీ అనేది, ఎప్పుడు కూడా వర్క్కి వచ్చినప్పుడు ఆనంద్ ఫస్ట్ మనం ఉండాలి ప్రజల కన్నా ముందు. వేరే రాజకీయ నాయకులు ఎవరైనా కానీ ప్రజలు వచ్చినాక వాళ్ళందరూ వచ్చినాక వెయిట్ చేసినాక వస్తారు, కానీ ప్రజల కన్నా ముందే అన్న ఉండేవాడు. అన్నను చూసి మేము చాలా నేర్చుకున్నాం. ఇంకా ఆయన ముందు కూడా మంచి మంచి పోస్టులు అధిరోహించాలని చెప్పేసి భగవంతుని మనస్ఫూర్తి కోరుకుంటాను. ఇలాంటి వ్యక్తి నాకు పరిచయమైనందుకు రాజకీయంగా నేను కూడా చాలా నేర్చుకున్నా ఆయన వల్ల. ఇప్పుడు నేను ఇలా మాట్లాడుతున్నంటే కూడా కారణం ఏంటంటే అన్నగారి
ఎప్పుడైనా నేర్పించిన పద్ధతిలో నడుచుకుంటూ మేము ప్రజలలో ఎప్పుడు కూడా కాలనీ వాళ్ళ దృష్టిలో కూడా వాళ్ళందరి దృష్టిలో కూడా ఎప్పటికి ఉన్నామంటే అన్న నేర్పించిన అడుగుజాడలలో మేము నడిచినందుకే. సో ఐ ప్రౌడ్ టు బీ విత్ విఠల్ రెడ్డి గారు. ఇప్పుడు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆత్మీయులు, అభిమానులు, శ్రేయోభిలాషులకు అందరికీ మరి ధన్యవాదాలు. వారి ఆశీస్సులతో మరి ఈ నిండు నూరేళ్ల జీవితాన్ని ప్రజలకే అంకితం చేస్తూ ఎల్లకాలం ప్రజాసేవలనే ఉంటామని, ఏ ప్రజలకు ఏమున్నా వారి సేవా సహాయకారులలో ఉంటామని ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున, మా కేసీఆర్ తరఫున, మా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారి తరఫున మరి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు విచ్చేసి నన్ను బ్లెస్సింగ్ చేసినటువంటి పెద్దలందరికీ, చిన్నలు పెద్దలందరికీ మరోసారి ధన్యవాదాలు చెప్పుకున్న. జై తెలంగాణ. ఈరోజు మా మన్సూరాబాద్ మాజీ కార్పొరేటర్ యువకుడు 70 ఏళ్ళ చిల్లర ఉన్నా కూడా యువకుడు మా కాంపిటీషన్ ఇస్తూ ఉంటాడు. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈరోజు చాలా ఘనంగా మన్సూరాబాద్లో అన్ని కార్యక్రమాలు ముగించుకొని ఈరోజు ఇదే విధంగా ముందు కూడా మా తాతగారు ఎన్నో సేవలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు.